మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హేమంత్ కుమార్ గారు, మార్చి 20 తర్వాత యావరేజ్ రేట్స్ లైక్ 300 ఉంటాయి. ఇక సూరిబాబు గారు, అన్నా కర్నూలు 25 కేజీల బాక్సు 50 రూపాయల నుంచి 90 రూపాయలు. సంతోషం సోదర, కర్నూలు మార్కెట్ సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు. ఇక జై 5238 గారు, అప్పుడైతే 2025 డిసెంబర్లో రేటు వస్తాయని అక్టోబర్లోనే చెప్పాను. ఇప్పుడు చెబుతున్న ఫిబ్రవరిలో ప్లాంటేషన్ 2025 కన్నా తక్కువే. మొత్తం మీద తక్కువే, కాకపోతే పీవీపీపీ గారు దాని భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ కామెంట్ ముందు వస్తుంది, చూద్దాం. ఇక వీకోండి పీవీపీపీ గారు, ఫిబ్రవరిలో ప్లాంటేషన్ ఏకిమ్మి తక్కువ కాదన్నా కొన్ని ఏరియాలు తక్కువ, కొన్ని ఏరియాలు ఎక్కువే చేశారు. మా పక్క ఊరిలో 3 రైతులు కలిపి 80 ఎకరాలు నాటినారు ఫిబ్రవరి 20వ తేదీన. మొత్తం మీద పీవీపీ గారు మీ ఏరియాలో నాటారేమో, మా వైపు అయితే మాత్రం గసత పరిస్థితి తక్కువే, కానీ ఇది మంచి పరిణామమే. ఇక జగదీష్ రెడ్డి గారు, ఏప్రిల్ 20 తర్వాత అని చెప్పండి. ధరలు ఏప్రిల్ 20 తర్వాత పెరుగుతాయని చెప్పమని జగదీష్ రెడ్డి గారు అడిగినట్లు ఉన్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఏమి బ్రో నెక్ పెయిన్ భాస్కర్ గారు? అవును బ్రో, C4 C5 డిస్క్ ప్రాబ్లం ఇది. హాయ్ అన్నగారు. హలో సుధా గారు. ఇక హర్ష గారు, ప్లాంటేషన్ గురించి చెప్పకండన్నా, మా బాధలు మేమే పడతాము, తక్కువ అని చెప్తారు, అందరూ నాటేస్తారు. నేనైతే ఎక్కడ ప్లాంటేషన్ చెప్పడం లేదన్నా, కాకపోతే నిన్న సంవత్సరం అందరూ కాస్త ముందే తొందరపడి కరెంటు ప్రాబ్లం వస్తుంది, నీటి సమస్య వస్తుంది, వైరస్లు ఉంటాయి, ఎండలు ఎదుగు ఉంటాయని ఫిబ్రవరి 25 భారీగా నాటేశారు. ఆ స్థాయితో పోలిస్తే ఈసారి తక్కువే, కానీ ఇది మంచిదని చెప్పాను అంతేనన్నా. ప్లాంటేషన్ వివరాలు నేను చెప్పను. మీలాంటి అన్నదాతలు ఎవరైనా కామెంట్లు పెడితేనే. ప్లాంటేషన్ గురించి చెప్పకుండా ఉండటమే బెస్ట్ అన్న. మీ యూట్యూబర్స్ వల్ల ఫార్మర్స్ చాలా నష్టపోతున్నారు. ప్లాంటేషన్ తక్కువ ఉంది అని చెప్తారు, అందరూ ఆశపడి ఎక్కువ నాటేస్తారు. ఓకే అన్న. ఇక నారాజ్ గారు, ఎందుకు స్వామి కొందరు ఈ అదుగో మార్చిలో రేట్లు వస్తాయి, మేలో వస్తాయని ఫార్మర్స్ని ఆశ పెడుతున్నారు. మీరు ఏమన్నా దేవుడా చెప్పండి. ప్లాంటేషన్ తక్కువ అని అంటున్నారు, ఎవరు చెప్పారు తక్కువని? ఇప్పుడు భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు ఆల్ ఏరియాలో, జాగ్రత్తగా నాటండి. మొత్తం మీదైతే ఫిబ్రవరి చివరి మార్చి తొలివారం ఆరంభమైంది. ఇప్పుడైతే ప్లాంటేషన్లు అందరూ చేస్తున్నారు కాబట్టి చూసి జాగ్రత్తగా నాటుకొని నారాజు గారు సలహా ఇస్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. ఇవాళ అయితే మార్చి 2వ తారీఖు మదనపల్లి, గుర్రంకొండ, ములకొచెరువు 3 మార్కెట్లో కూడా మొత్తం చిన్న క్రేట్లు పెట్టి వేలపాటు నిర్వహించాలని గతంలో నిర్ణయం జరిగింది. కానీ ఇవాళ మదనపల్లిలో చాలా వరకు చిన్న క్రేట్లు పెట్టారు, కొన్ని మండీల్లో పెట్టలేదు. గుర్రంకొండలో కూడా ఏదో నామకాసి కొన్ని మండీలో, ములకొచెరువులో అయితే మొత్తం పెద్ద క్రేట్లు వేలపాటు వేయడం జరిగింది. మరి చూడాలి రేపటి నుంచి ఎలా ఉంటుందో. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.